Barossa Hospital is exclusively focusing on psychiatry and psychological health issues. Most important for nowadays actually. మానసిక జబ్బులకు ఒక హాస్పిటల్ ఉంది, మీరు కళ్ళు మూసుకొని భరోసా హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందొచ్చు. కానీ సినిమాల్లో చూడడమే యాక్చువల్లీ షాక్ ట్రీట్మెంట్స్ నిజంగా అవసరం పడేంత ఉంటుందండి బయట, అవునా? ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ. సో షాక్ ట్రీట్మెంట్ అనేది చాలామంది మిత్, అది బ్రేక్ చేయాలనుకుంటున్నా. షాక్ అంటే ఏదో వైర్ తీసుకొని పెట్టేసి అది పెయిన్ఫుల్ అవుతుంది వాళ్ళు, దట్ ఈస్ నాట్ ది థింగ్. మనకు ఒక మెడికల్ డివైస్ ఉంటుంది. ఇప్పుడు ఎంఆర్ఐ ఎట్లనో సిటీ ఎలానో అట్లాగే మన షాక్ ట్రీట్మెంట్ డివైస్ ఉంటుంది. ఆ డివైస్ ఏం చేస్తుందంటే మిల్లీ యాంప్యూల్స్, చాలా మినిమం కరెంట్, మినిమం వోల్టేజ్ ఆఫ్ కరెంట్ని మన ఇక్కడ మనం ఇట్ సైడ్ టెంపోరల్ రీజియన్స్ నుంచి పాస్ చేస్తాం. ఇక్కడ హోల్డింగ్ మిషన్స్ ఉంటాయి. జస్ట్ ఫర్ 1 సెకండ్, 1 సెకండ్ టు 0.5 సెకండ్స్ మనము హోల్డ్ చేస్తే ఆ ఎలక్ట్రికల్ వేవ్స్ అనేవి మన బ్రెయిన్లో, న్యూరాన్స్ ఆర్ వర్క్స్ ఆన్ ఎలక్ట్రికల్ స్టిమ్యులస్. మన బ్రెయిన్లోనే కరెంట్ ఉంటుంది. రైట్. ఆ కరెంట్ ఈ బయట నుంచి వెళ్ళే స్టిమ్యులస్ మన యొక్క న్యూరాన్ యొక్క ప్లాస్టిసిటీ అంటాం. ఒక న్యూరాన్ మధ్యలో కనెక్షన్ స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కనెక్షన్ స్ట్రాంగ్ అవుతాయో బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది. సో